ఆర్కడియన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ అండ్ ఆర్కడియన్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఇది ఒక సస్పెన్స్ విత్ డ్రామా బ్యాక్గ్రాప్ లో జరిగే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, భూమి పైన పొల్యూషన్ అంతా ఎక్కువైపోయి భూమి కింద ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా మనుషులకు వైరస్ లా సోకి మనుషులు ఒక వింత క్రియేచర్స్ లాగా మారిపోతారు. ఆ క్రియేచర్స్ భూమి మీద మిగిలి ఉన్న కొంతమంది మనుషులను చంపాలనుకుంటాయి. వాటి బారి నుండి హీరో అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంకా భూమి మీద మిగిలి ఉన్న కొంతమంది మనుషులు ఎలా బయటపడతారు, ఆ క్రియేచర్స్ ని ఎదిరించి వీళ్ళు జీవిస్తారా లేక చనిపోతారా అనే బేసిక్ ప్లాట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బిలో యావరేజ్ మూవీ వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే మాత్రము. ప్లాట్ చాలా బాగుంటుంది, బట్ మూవీ ఎగ్జిక్యూషన్ మాత్రం నాకు నచ్చలేదని చెప్పాలి. ఎందుకంటే మూవీ అంతా చూశాక కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండిపోతాయి మైండ్ లో. నాకు వచ్చిన కన్ఫ్యూజన్స్ కి మూవీలో క్లారిటీ లేదనిపించింది నాకైతే మాత్రము. 1 hour 30 minutes రన్ టైమ్ తో ఉంటుంది మూవీ. చాలా తక్కువ రన్ టైమ్ తో మూవీ ఉన్నప్పటికీ 1 hour 30 minutes లో కూడా అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అవుతుంది, స్లోగా వెళ్తుంది ఫీలింగ్ వస్తుంది. 1 hour 30 minutes రన్ టైమ్ తో కాకుండా మూవీ కొంచెం లెంతీగా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. మూవీలో ఉన్న వింత క్రియేచర్స్ కూడా అంత బాగా చూపించలేదు అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే డెఫినెట్ గా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమి ఉండదు. ఓవరాల్ గా ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడాలనుకునే వాళ్ళు మూవీ చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.